గాయస్, ఇండి బండ్లు ఇక్కడ ఎందుకు ఆగున్నాయి అనుకుంటున్నారా? ఎందుకంటే ఈ వండి బండ్లు లోడింగ్ కోసం అయితే వచ్చినాయి. వీళ్ళతో పాటు మేము కూడా అయితే వచ్చాము లోడింగ్కి. మా వెనకాల చూడొచ్చు 5 బండ్లు అయితే ఆగున్నాయి. ఆ 5 బండ్ల తర్వాత అయితే రైల్వే గేట్ అయితే ఉంది. సో ఫ్రెండ్స్, ఇది ఛత్తీస్గఢ్ జగదల్పూర్లో అయితే మనం లోడింగ్కి అయితే వచ్చాం. ఐరన్ గిట్టి లోడ్కి. అక్కడ చూడొచ్చు లైన్లో ఎన్ని బండ్లు ఉన్నాయో. బయట కూడా ఒక 100 బండ్లు ఉన్నాయి. ఇక్కడ ఒక 50 బండ్లు 30 బండ్లు ఉంటాయి. చూడొచ్చు లైన్ ఎంత ఉందో. అక్కడ ఒక బండ ఊపడుతుంది కదా, అక్కడ ఇల్లులాగా, అక్కడైతే కాటా ఉంది. చిన్న చిన్నగా లైన్ టు లైన్ అయితే కాటా పెట్టడం స్టార్ట్ చేస్తారు. కాటా పెట్టిన తర్వాత అయితే మనం ఇదే రోడ్లో ఇక్కడ రైట్ సైడ్ దారి వెళ్తుంది కదా, ఈ రైట్ సైడ్ దారి వెళ్ళి కొంచెం ముందుకెళ్ళి లెఫ్ట్ సైడ్ వేసుకుని స్ట్రైట్గా ఫ్యాక్టరీ కాడికి వెళ్దాం అనుకోండి. అక్కడ రైల్వే గూడ్ షెడ్ అయితే ఉంటుంది. ఆ రైల్వే గూడ్ షెడ్లో మనం ఐరన్ లోడ్ వేసుకు వెళ్ళాలి, ఐరన్ గిట్టి. అందుకోసమే మనం లైన్లో కాటా కోసం అయితే వెళ్తుంటాం. మళ్ళీ లోడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ రోడ్లోకే రావాలి. ఒకటేసారి మళ్ళీ అన్ని బండ్లు వదులుతారు. చూడండి ఎంటీ బండ్లు ఎన్ని అయితే ఉన్నాయో, అన్ని 10 టైర్లు 14 టైర్లు అన్నీ మిక్సింగ్ అయితే ఉంటాయి. దాదాపు చాలా 14 టైర్లే ఉంటాయి. ఎక్కడ చూసినా ఇక్కడ 14లే. ఇప్పుడు ఈ మన ముందేమో 12 టైర్ ఉంది, మళ్ళీ 14 ఉంది, మళ్ళీ 14 ఉంది, అన్నీ మళ్ళీ 12 14 అన్నీ చాలా వాటికి 14లే కనపడతాయి. 10 టైర్లు 12 టైర్లు చాలా తక్కువ. ఇవన్నీ లోడ్లు అయితే రాయ్పూర్కి అయితే తీసుకెళ్ళాలి. ఈ ఐరన్ బండ్లు ఎన్ని బండ్లు లోడ్ అయితే అన్ని బండ్లు రాయ్పూర్కి వెళ్ళాలి. ఒకటే ఫ్యాక్టరీకి వెళ్ళాలి. మళ్ళీ 24 అవర్స్ అయితే అన్లోడింగ్ ఉంటుంది. రాయ్పూర్లో ఏపీఐ ఫ్యాక్టరీ అని ఉంటుంది. ఆ ఫ్యాక్టరీలో అయితే అన్లోడ్ అవుతాయి. చూస్తున్నారు కదా ఎన్ని బండ్లు ఉన్నాయో. చిన్న చిన్నగా లైన్ అయితే కదులుతుంది. లైన్ టు లైన్ అయితే మనం కూడా వెళ్తూ ఉండాలి. వెళ్ళి కాట అయితే పెట్టుకొని మళ్ళీ లోడింగ్ పాయింట్కి వెళ్ళాలి. సో ఫ్రెండ్స్, ఇది లొకేషన్. ఇలా చిన్న చిన్నగా లైన్ టు లైన్ వెళ్ళాలి లోడింగ్కి. అక్కడ లోడింగ్ ప్రాసెస్ ఎట్లా ఉంటుందో అది కూడా చూద్దాం మనం. ఫ్రెండ్స్, కాటా అయిపోయిన తర్వాత లోడింగ్ పాయింట్కి అయితే వచ్చేసాం. ఈ విధంగా అయితే లోడింగ్ పాయింట్ అయితే ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు ఇలా అయితే ఉంటుంది లోడింగ్. మొత్తం లోడింగ్ పాయింట్ ఏరియా ఇది. లైన్గా బండ్లు అయితే ఇలా ఉన్నాయి చూడండి. ఈ లైన్లో మేము కూడా వెళ్ళాలి. ఈ విధంగా తిప్పుకొని ఇలా లైన్లో పెట్టుకోవాలి. దాని తర్వాత జేసీబీలు వచ్చి లోడ్ అయితే వేస్తారు. లోడ్ అయిపోయిన తర్వాత అయితే కాటా అయితే ఎక్కిస్తున్నాం. అక్కడ జేసీబీ ద్వారా ఎన్ని టన్నులు వచ్చింది అనేది లెవెలింగ్ అయితే చేస్తారు. బండి అయితే కాటా ఎక్కుతుంది. లోపల కనిపిస్తుంది కదా, జేసీబీ ద్వారా అయితే జేసీబీ అయితే లెవెలింగ్ చేస్తుంది. మొత్తం అయితే అంత వచ్చింది. జేసీబీ అయితే ఇక్కడ పక్క నుంచి లెవెలింగ్ అయితే చేస్తుంది. లోడ్ మొత్తం అన్ని బండ్లకి అంతే చేస్తుంది జేసీబీ. అది అన్ని బండ్లకి లోడ్ అనేది లెవెల్ చేసి పంపిస్తారు. మొత్తం పాసింగే, ఓవర్లోడ్ వేసుకునే ఛాన్సే లేదు. మొత్తం పాసింగ్ లోడ్లే. ఏ బండి అయినా 10 టైర్ 12 టైర్ 14 టైర్ ఏ బండి అయినా కూడా పాసింగ్ లోడే వేసుకోవాలి. లోడ్ వేసుకున్న తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా అమాలీలు, వీళ్ళందరూ బండి ఎక్కుతారు. అక్కడ ఆయన ఎక్కినట్టు ఇక్కడ బండి ఎక్కుతారు. బండి ఎక్కి చేపిస్తారు. కూడా ఒక మనిషి అయితే ఎక్కిండు చూడండి. అయితే ఇలా అయితే లెవెలింగ్ అయితే చేస్తారు లోడ్ మొత్తం. వీళ్ళకైతే 100 రూపాయలు ఇవ్వాలి మనం. మొత్తం లెవెలింగ్ అయితే చేస్తారు.
మనతో పాటు ఎన్ని బండ్లు అయితే లోడ్ అయినా అన్ని బండ్లకు కూడా లెవెలింగ్ అయితే చేయించాలి.